వైసీపీ హయాంలో భారీగా టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. మురికివాడల పేరిట టీడీఆర్ పేరుతో కోట్లు కొట్టేశారని అన్నారు. సోమవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ బొత్స వియ్యంకుడు వెంకటరమణకు అడ్డగోలుగా టీడీఆర్లు కట్టబెట్టారని, బొత్స అల్లుడికి జీవీఎంసీ నుంచి గిఫ్ట్గా 22 కోట్ల టీడీఆర్ ఇచ్చారని, వైసీపీ నేతలు జోసెఫ్, కిషోర్ తదితరులకు టీడీఆర్ కింద 4800 గజాలు కట్టబెట్టారని తెలిపారు. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ పేరుతో టీడీఆర్ పేరుతో ఎవరైతే రోడ్లు విస్తరించే దాంట్లో భాగంగా భూ హక్కుదారులకి టీడీఆర్లు ఇవ్వాలని చెప్పి టీడీఆర్ సర్టిఫికెట్స్ రూపంలో మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి రోడ్లు విస్తరించేదానికి నగర అభివృద్ధి చెందాలని చెప్పి భావంతో చేసినటువంటి ఆ చట్టం ఏదైతే ఉందో టీడీఆర్ని రోడ్ల అభివృద్ధి గురించి వాడకుండా కేవలం రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేస్తున్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఈ టీడీఆర్ని జారీ చేయడంలో వేల కోట్ల రూపాయలు అక్రమాలు పాల్పడుతున్నారని చెప్పి కొన్నేళ్లుగా మేము చెప్తా ఉన్నాం. సాక్షాత్తు మీకు ఒక 5 అంశాలు ఉదాహరణకు చెప్తాం. గత ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేటి వరకు కూడా టీడీఆర్ల కుంభకోణం జరుగుతూనే ఉంది. ఒక పక్క సిఐడి విచారణ, ఒక పక్క విజిలెన్స్ విచారణ కూటమి ప్రభుత్వం వేసినప్పటికీ కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడా కూడా వెనుకాడుగా వేయకుండా దోపిడీయే ధ్యేయంగా టీడీఆర్లు 100 కోట్ల రూపాయల టీడీఆర్ని కాజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది.